అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్పెషల్ వ్లాగ్ బికాజ్ ఇట్స్ మై హస్బెండ్స్ బర్త్డే. ఆల్రెడీ మీరు తమ్నైల్ అయితే చూసింటారు. ప్రిపరేషన్, సెలబ్రేషన్, డెకరేషన్, గిఫ్ట్స్, అన్బాక్సింగ్ అంతా ఉంటుంది. మంచి హోల్సమ్ వ్లాగ్ గైస్. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ షాపింగ్కి అయితే వెళ్ళాను అనమాట. మంచి గ్రీటింగ్ కార్డ్ లాగా ఉండాలి అండ్ నేను లెటర్ రాసేలాగా ఉండాలి, లోపల ఏం మ్యాటర్ లేకుండా అని చెప్పి నేనైతే వెతుకుతుంటే ఒకటైతే దొరికింది అనమాట. ఆఫ్టర్ దట్ ఇంకా గిఫ్ట్స్ అయితే పర్చేస్ చేయడానికి వెళ్ళాను అనమాట. సో ఇది చాలా చాలా పెద్ద మాల్. ఇక్కడ ఏం కొనాలనేది నాకైతే ఐడియా ఉంది, ముందే ఫిక్స్ అయ్యాను. ఆన్లైన్లో కూడా కొన్ని ఆర్డర్ చేసినాను కాబట్టి సో ఇంకా వ్లాగ్ చేస్తూ తిరగడం అంటే చాలా చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి నేనైతే వ్లాగ్ ఏం చేయలేదు. ఏం పర్చేస్ చేశాను అనేది మీకు ముందు ముందు చూపిస్తాను. ఆన్లైన్లో నేను ఆర్డర్ చేశాను అనమాట. ఈ క్యూట్ బబ్లు గాడు వీడు. సో ఐ లైక్ హిమ్. బాగుంది కదా, క్యూట్ ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ శ్రీ. I'm so excited for my husband's birthday ఎందుకంటే I love him guys. He's my best friend, boyfriend, husband, what not. I love him so much. నేను ఎంత ఎక్స్ప్రెస్ చేసినా కూడా తక్కువే. అలానే నేను కూడా షాపింగ్ చేశాను, కొన్ని అయితే పర్చేస్ చేశాను చాలా రోజుల తర్వాత. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్. హౌ యూ ఫీల్ అనేది, నాకైతే ప్యాకింగ్ చేయడం, డిఫరెంట్గా చేయడం అనేది ఇష్టం. సో చూస్తా, ప్యాకింగ్ అయితే చేయాలి అండ్ రేపైతే చూపిస్తాను ఎలా చేస్తాను. అండ్ ఐ వాంట్ టు రైట్ వన్ గ్రీటింగ్ కార్డ్ లాగా అనమాట, బర్త్డే గ్రీటింగ్ కార్డ్. గ్రీటింగ్ కార్డ్స్ అనేటివి ఎప్పుడైనా ఓల్డ్ అనుకుంటారు కానీ ఇట్స్ లైక్ టైమ్లెస్ మెమొరీ అంటారు కదా, అలాంటిది అనమాట. చాలా బాగుంటాయి గైస్ అలాంటివి ఇస్తే. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అది చూసారంటే వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది. అండ్ దోస్ ఆర్ మెమొరీస్ టు చెరిష్. సో ఐ విల్ నెవర్ మిస్ అనమాట అలాంటి వాటిలో. నాకు సర్ప్రైజెస్ అంటే ఇవ్వడం చాలా ఇష్టం, తీసుకోవడం ఎంత ఇష్టమో నాకు ఇచ్చేటప్పుడు ఇంకా ఇష్టం అనమాట. బికాజ్ మనం ఎక్కువ సర్ప్రైజ్ ఫీల్ అవుతాం, అవతల వాళ్ళ సర్ప్రైజ్ కూడా ఇచ్చే వాళ్ళు కూడా ఆ హ్యాపీనెస్ మనకు ఉంటుంది. ఇఫ్ యూ గివ్ సర్ప్రైజెస్ అండ్ ఇఫ్ యూ లవ్ సర్ప్రైజెస్, డెఫినెట్లీ నేను ఏమంటున్నానో మీకు తెలుస్తుంది. ఇఫ్ యు నో యు నో, ఇఫ్ యు నో యు నో. ఆఫ్టర్ సో లాంగ్ నేనైతే నాకు నచ్చి ఫుట్వేర్ తీసుకున్నాను అనమాట చాలా రోజుల తర్వాత. సో ఐ లైక్డ్ ఇట్. రీకి ఏం కొన్నానో కూడా నేను ప్యాకింగ్ చేసేటప్పుడు చూపిస్తాను అండ్ తను ఓపెన్ చేసేటప్పుడు తన రియాక్షన్ లైట్గా మీరు చూస్తారు. టుమారో అయితే చూపిస్తాను గైస్ ఏం కొన్నానో అనేది. సో స్టే ట్యూన్డ్. మోస్ట్ కరెంట్ ఫేవరెట్ పిక్చర్ ఏదైనా ఉంటే అది ఇదే అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వాళ్ళు క్లిక్ చేశారు. దట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ అస్. అండ్ దాన్ని వచ్చేసి నేను కస్టమైజేషన్ చేయించాను, క్యాన్వాస్ ప్రింట్లో చేయించి ఇంకా దాన్ని ఫ్రేమ్కి అటాచ్ చేశాను. చిన్న హ్యాండ్మేడ్ టచ్ అయితే ఇచ్చాను, అది మీరు ఓపెన్ చేసేటప్పుడు చూస్తారు. అండ్ BMW టీషర్ట్ ఒకటి ఆర్డర్ చేశాను. సో వన్ మోర్ గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ జారా గైస్. ఐ లైక్ దిస్ షూస్, సో ఆర్డర్ చేశాను. అది కూడా మీరు ఓపెన్ చేసేటప్పుడు చూస్తారు. దివాళీకి చేసిన డెకర్ రిమూవ్ చేయాలి. హాయ్ గైస్, నేనైతే ఇక్కడ సింపుల్గా చేద్దాం అనుకున్నాను. ఈ వాల్కి ఓన్లీ సింపుల్గా అనమాట. శ్రీ బర్త్డేకి ఇక్కడ డెకర్ చేస్తున్నాను. ఇంకా నాకు ఎప్పుడు సోఫా దగ్గర చేసి విసుగు వచ్చింది. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ హియర్. సో లెట్స్ డూ ఇట్. నాకు ఎలా అంటే డెకర్ ఉండాలి. ఏ స్పెషల్ ఈవెంట్ అయినా కూడా ఇఫ్ ఇట్ ఈస్ మై లవ్డ్ వన్స్ ఐ విల్ డూ డెకర్ డెఫినెట్లీ. నా దగ్గర డెకర్ ఐటమ్స్ చాలా ఉంటాయి. ఐ కలెక్ట్ దెమ్, ఐ లవ్ దెమ్ అనమాట. సో దిస్ ఈజ్ మై ఇంట్రెస్ట్ గైస్. ఇంకా ఇట్లా సింపుల్గా అయితే డెకర్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇదైతే లైట్ యాడ్ చేశాను అనమాట హ్యాపీ బర్త్డేది. ఇది టైంకి అయితే వచ్చింది, రాదనుకున్నాను. అండ్ నేను వచ్చేసి ఇంకా ఫ్రేమ్లో ఇలా పెట్టిన తర్వాత నాకైతే బీచ్కి వెళ్ళినప్పుడు ఆ సీ షెల్స్ అండ్ గవ్వలు దొరికినాయి, అవైతే నేను స్టిక్ చేశాను. చాలా చాలా క్యూట్ అనిపించింది నాకు. అస్సలు టైం లేదు, హడావిడిగా ఇంకా ఫాస్ట్గా నేనైతే ర్యాప్ చేశాను, చాక్లెట్ ర్యాప్ చేశాను అనమాట గిఫ్ట్స్ అన్నీ. సో అలా అయితే ఇంకా ఈ కాజీ క్యూట్ కార్నర్ శ్రీకి విత్ ఆల్ ద గిఫ్ట్స్ అండ్ డెకోర్ ఇలా అయితే అరేంజ్ చేశాను. నాకైతే చాలా చాలా క్యూట్ అనిపించింది. చాలా సింపుల్గా అయితే చేశాను అండ్ జస్ట్ 30 minutesలో కంప్లీట్ చేసేసాను గైస్ అంతా. సో అసలు టైం లేకుండా నాకు. నేను ఇక్కడ వ్లాగ్ కోసం రికార్డ్ చేస్తుంటే తను అప్పుడే వచ్చాడు. సో బెల్ రింగ్ అయింది, మీరు ఇంకా రియాక్షన్ అయితే చూడొచ్చు ఇక్కడ. ఓపెన్ చేయి.
హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ చిత్తరి మంగతరి. నా ఏది? See your gifts. ఏది చాక్లెట్ గిఫ్ట్ ర్యాపింగ్. సో ఇంకా తను వచ్చేసేసి ఇంకా తను ఫ్రెష్ అప్ అవుతున్నాడు. సో ఇంకా ఆలోపు వచ్చేసి నేను లాస్ట్ ఇంకా ఇదే మిగిలింది. నేను ఇంకా ఐ రోట్ సమ్ లెటర్ ఇన్ దట్ గ్రీటింగ్ కార్డ్ అనమాట. తనకు ఒక క్యూట్ సర్ప్రైజ్ అండ్ కేక్ ఆర్డర్ చేసినాను. ఇలా అయిందనమాట కేక్. ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఏం రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. నేను చాక్లెట్ కేక్ అనుకొని ఆర్డర్ చేశాను గైస్, కానీ లావా కేక్ ఆర్డర్ చేశాను. అలా అయిందనమాట. ఇంకా తన రియాక్షన్ చూడండి ఇక్కడ. బట్ కేక్ అయితే చాలా బాగుంది. బిస్కెట్ అయినా నేను చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా అయింది. హార్ట్ మెల్ట్ అయిపోయే లవ్ ఉంది. కొంచెం హ్యాపీ బర్త్డే టు యూ గైస్. ఇది లావా కేక్ ఆర్డర్ చేసి ఇట్లా అయిపోయింది. ఇలా ఉంటుంది, మనం ఎంత ప్లాన్ చేసినా ఇట్లా అవుతాయి. బట్ ఇట్స్ ఓకే. ఉండు. Cheers guys. Happy birthday. Cheers for one more year. No problem friends, no problem. Thank you. No problem. Wah, cake super. హ్యాపీ బర్త్డే. Nah. చేతికి ఇవ్వు. ఇంక ఇక్కడ వచ్చేసి 12కి సెలబ్రేషన్స్. మాతో పాటు మా తమ్ముడు కూడా కాల్ చేసినాడు. వాడు కూడా లావా కేక్ ఆర్డర్ చేసుకున్నాడు. సో ఇలా వర్చువల్ సెలబ్రేషన్స్. దిస్ వాజ్ క్యూట్ మూమెంట్ అండ్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ గైస్. అక్కడ క్లట్టర్ అంతా ఉంది. సో ఆబ్వియస్గా ఇంట్లో సెలబ్రేషన్స్ అంటే అలా చిన్న చిన్న ఉంటాయి. మళ్ళీ మనం మార్నింగ్ నీట్గా ఎక్కడైతే వెళ్ళిపోతాయి. సో అదనమాట. కమింగ్ టు ఇయర్ ఇంకా మేమైతే కొంచెం వీడియో ఫొటోస్ అలా అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇలా మేము బర్త్డే సెలబ్రేషన్స్ శ్రీవి సింపుల్గా చేసుకున్నాం అనమాట. నా తమ్ముడు, నేను ఇంకా శ్రీ చాలాసేపు మేమైతే ఇంకా నైట్ మాట్లాడుతూ మంచి టైం అయితే స్పెండ్ చేసాం గైస్. తను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు అండ్ హీ వాజ్ సో హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇలా అయితే ఇంకా అరేంజ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి తను గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఫస్ట్ తను ఆ లెటర్ దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ మా తమ్ముడు కాల్లో ఉన్నాడు. మీరు మీ హస్బెండ్స్కి ఎలాంటి గిఫ్ట్స్ ప్లాన్ చేస్తారు? నాకైతే అయినా లైక్ యూస్ఫుల్ థింగ్స్ ఇవ్వడం అంటే ఇష్టం అనమాట. వాళ్ళు యూజ్ చేసేలాగా ఉంటేనే బాగుంటాయి. సో నేను వచ్చేసి ఐ ప్రిఫర్ షూస్. నాకు షూస్ చాలా ఇష్టం అండ్ తనకు కూడా షూస్ అంటే చాలా బాగా ఇష్టం. నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట. సో బాగుంటుందని చెప్పి ఇదైతే గిఫ్ట్ చేశాను. చాక్లెట్ బాగుందా? నెక్స్ట్ చిన్న చాక్లెట్ కానీ అసలు ప్యాకింగ్ మాత్రం గిఫ్ట్ ర్యాపింగ్ ఎక్సలెంట్ చేసింది చిత్తని. ఇది మెల్లగా దించి పర్ఫ్యూమ్ వెరీ స్మాల్ వన్. స్మెల్ చూడు. చాలా బాగుంది. మీకు ఏమీ ఐడియా లేదు అంటే వాలెట్ ఇవ్వండి, వాళ్ళకి డైలీ యూజ్ అవుతుంది. అండ్ నేనైతే లాస్ట్ ఇచ్చిన వాలెట్ మొన్నటి దాకా యూజ్ చేశాడు. ఇంకా అది కొంచెం అంతా పోయింది అని చెప్పి నేను మరీ బర్త్డేకి అదే ఇచ్చానమాట. సేమ్ బ్రాండ్ది, డిఫరెంట్ మోడల్. బాగుంది ఇది కూడా. అండ్ శ్రీకి కూడా నచ్చింది. జస్ట్ ఏం ప్యాకింగ్ లేదు. కళ్ళు మూసుకో.
తీసే పేపర్ తీసేసి జస్ట్ పట్టుకో పడేసే మేడం పడేసే. సెకండ్ బా హౌ ఇస్ ఇట్? సూపర్. నెక్స్ట్ లెవెల్ ఇది. లైట్లు పడతానే మబ్బులో ఉంటేనే ఇది బాగా ఇది ఎప్పుడు తెచ్చినా క్లాత్ లాగా వస్తుంది, క్యాన్వాస్ పైన ప్రింట్. అది చేపించేది నేను ఆర్డర్ తెప్పించుకున్నాను. నాకే తెలిసింది ఇది ఎప్పుడు చేసిందో చెప్తున్నా కదా. అట్లాంటివి ఓన్లీ ముందర తిప్పు, ముందర ఉంది. ఇంకోటి ఇంకా నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మార్నింగ్ ఏం చేసామనేది కంటిన్యూ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు శ్రీ బర్త్డే అనమాట. తను కొంచెం మీటింగ్ ఉందని వెళ్ళినారు. ఆఫ్టర్ దట్ అయితే ఇంటికి వస్తానని చెప్పాడు. ఇంకా నేను వచ్చేసి సో ఐఎమ్ హ్యావింగ్ మై మార్నింగ్ డ్రింక్. నైట్ బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. సో మార్నింగ్ ఐ విల్ హ్యావ్ దిస్ అనమాట డెఫినెట్లీ. తనైతే యాక్చువల్గా ఆఫ్ తీసుకున్నాడు బర్త్డే రోజు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ వర్క్ ఉంటే వెళ్ళాల్సి వచ్చింది. ఒక 4 hours అలా ఉన్న తర్వాత వచ్చేసాడు. ఇంకా ఆఫ్టర్ దట్ మేము వచ్చేసి లంచ్కి అయితే వెళ్ళామన్నమాట బయటకి. అప్పటికే ఇంట్లో వాళ్ళు అందరు కాల్స్ మాట్లాడేసి తర్వాత మేమైతే లంచ్కి వెళ్ళాం. ఇంకా అక్కడైతే బాయికడలో కేక్ బాగుంటుంది గైస్, హనీ కేక్, సేమ్ మన ఇండియాలో తిన్న ఫీల్ ఉంటుంది. అండ్ అక్కడ ఫుడ్ అయితే చాలా చాలా అమేజింగ్ ఉంటుంది. ఆఫ్టర్ సో మెనీ డేస్, 1.5 months తర్వాత ఐఎమ్ హ్యావింగ్ బిర్యానీ గైస్. చాలా బాగుంటుంది ఇక్కడ బిర్యానీ. అండ్ ఇఫ్ యూఆర్ నాన్ వెజ్ లవర్, మస్కట్లో ఉండి బాయికడ ట్రై చేయకపోతే డెఫినెట్గా గివ్ ఇట్ ఏ ట్రై గైస్. అస్సలు రిగ్రెట్ అవ్వరు. యాక్చువల్గా ఏం ప్లాన్ చేయకపోతేనే ఆ డే బాగా అయిపోతుంది అనిపించింది. ఆ రోజు యాక్చువల్గా ప్లాన్ ఏం లేదు, వెళ్ళాము మంచిగా లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత అలా మంచిగా ఒక రైడ్కి అయితే వెళ్ళాం గైస్. బై మిస్టేక్గా ఇంట్లో వేసుకున్న చెప్పులు బయటకు వేసుకొని వచ్చేసినాను నేను. అలా ఉంటుంది మనతో. ఆఫ్టర్ లంచ్ మేము వచ్చేసి ఇంకా అలా రైడ్కి వెళ్ళాం. అమ్లక్ మౌంటైన్ నుంచి చాలా బాగుంటుంది గైస్ వ్యూ. అండ్ ఈవినింగ్ సన్సెట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చామన్నమాట. ఆఫ్టర్ దట్ రెడీ అయితే అవుతున్నాను. సో గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఐకాస్ట్లో ఇస్తాను, డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి తన బర్త్డే అవుట్ఫిట్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా అయితే రెడీ అయ్యామన్నమాట. ఈవినింగ్ వచ్చేసి ఇంకా తన ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ఫోన్ చేసిండే. సో కాల్ మాట్లాడుతూ అలాగే లేట్ అయిపోయింది. ఇంకా లేట్గా రెడీ అయిపోయి వీఆర్ గోయింగ్ ఫర్ డిన్నర్ డేట్. ఎక్కడికి వెళ్ళాలనేది అయితే ప్లాన్ లేదు, గో విత్ ద ఫ్లో లాగా స్టార్ట్ అయ్యాము. సో ఇంకా లేట్ అవ్వడంతో కొన్ని ఆప్షన్స్ అయితే ఉండే గైస్. మిగతావన్నీ క్లోజింగ్ టైం అయిపోతుండే అప్పటికే. ఇంకేవైతే 12 వరకు ఉంటాయి. ఇది వచ్చేసి అల్క్వార్లో ఉంటుంది అనమాట, ఇంపీరియల్ కిచెన్. ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళినాం, బాగుంటుంది అంబియన్స్ అండ్ ఫుడ్. సో ఇంకా ఇక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి పెద్దగా క్రౌడ్ కూడా లేదు. అక్కడక్కడ టేబుల్స్ అయితే ఉన్నారు కొంతమంది. సో ఇంకా మేము కూడా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని ఎంజాయ్ చేసాం. ప్రైవేట్గా మంచిగా టైం స్పెండ్ చేసాం అనమాట. ఇంకా స్టార్టర్ అయితే బాగుంది. అండ్ రోటీ అయితే తిన్నామన్నమాట. ఆఫ్టర్నూన్ తిన్నదే ఫుల్ హెవీ ఉండిండే, దానివల్ల we ordered some roti, salad and mutton curry అనమాట విత్ సమ్ చికెన్ స్టార్టర్. మంచిగా అయితే టైం స్పెండ్ చేసాం. సో తన బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట. మొత్తం ఆ డే అంతా మేము ఏం చేశాను, ముందు రోజు నైట్ నుంచి ఆ డే అంతా నేనైతే వ్లాగ్ షూట్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చేస్తే బాగుంటుందో సజెషన్స్ ఎవరికైనా ఉంటే కింద కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ మీకు నచ్చింటే డెఫినెట్గా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.